హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈ రోజైతే నేను వంకాయ కాల్చిన రోటి పచ్చడి తయారు చేసిన ఫ్రెండ్స్. ఇదైతే నిజంగా అబ్బబ్బబ్బబ్బబ్బా చెప్పడానికైతే మాటలు సరిపోవు ఫ్రెండ్స్. నిజంగా చాలా 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 కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి. అన్నంలోకైనా లేదంటే చపాతీలోకైనా దోశల్లోకైతే ఇంకా 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 అదిరిపోతుంది ఫ్రెండ్స్. నిజంగా టేస్ట్ సూపర్ అంటారు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. పాతకాలం నాటి అమ్మమ్మ కాలం నాటి వంట తప్పకుండా మీరైతే ట్రై చేయండి. లేదంటే ఒక మంచి సూపర్ వంట మిస్ అయిపోతారు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడైతే మనం లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి అయితే వెళ్దాం పాండ్రి. ఈ పచ్చడి కోసం అయితే ముందు ఇట్లా వంకాయలను అయితే మంచిగా కడిగి పెట్టుకోవాలి. వంకాయలు ఒక 4 టమాటాలు, తర్వాత ఒక పెద్ద పెద్దవి ఎల్లిపాయలు. ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది చూడండి, ఇలాంటిది దొరుకుతుంది కదా బయట ఎక్కడైనా కానీ కాల్చుకోవడానికి. సో ఇది పెట్టుకొని కొంచెం మంచిగా మీడియం మంటలో పెట్టేసి ఇప్పుడు దీని మీద మనం ఈ వంకాయలు ఇవన్నిటి మనం కాల్చుకుందాం అనమాట. పాతకాలంలో అయితే నిజంగా మంచిగా బొగ్గులు ఉంటాయి కదా, కట్టెల పొయ్యి బొగ్గులు, ఉనుక పొయ్యి, ఈ బొగ్గుల మీదనే మంచిగా వీటిని కాల్చుకునేటోళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము అవి లేదు కాబట్టి కట్టెల పొయ్యి అవి పల్లెటూర్లలో ఇప్పటికీ కూడా ఉంటాయి, కానీ అవే కమ్మగా ఉంటాయి అన్నమాట. సో మనమైతే ఇట్లా కాల్చుకుందాము. ఇవైతే మంచిగా కాలాలి ఫ్రెండ్స్, చూసుకోండి. తర్వాత మాడకుండా ఇట్లా తిప్పుతూ తిప్పుతూ ఉండండి మధ్య మధ్యలో. ఫ్రెండ్స్, ప్లేస్ ఉంటే మంచిగా ఈ ఎల్లిపాయలు కూడా ఇట్లా పెట్టేసుకోండి. ఇవన్నీ పొట్టుతో సహా పెట్టిన ఎల్లిపాయలు, పొట్టు కూడా తీయలేదు. ఇక్కడ చూసిరా ఫ్రెండ్స్, మంచిగా కాలుతుంది కదా. ఇట్లా అన్ని దిక్కులు సరి సమానంగా కాలేటట్టు పెట్టుకోండి. కాలుతుంది అనుకుంటే ఫోర్క్ స్పూన్ తీసుకోండి తిప్పడానికి. ఇక్కడ తొడుమలు అయితే ఏం వేడి కాలేదు, దూరం ఉంది కదా. ఇది కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు పాతకాలం నాటి వంటకం ఇది. పచ్చడ చాలా కమ్మగా ఉంటుంది. ఇంకొంచెం అంతా కాలాల ఫ్రెండ్స్. ఇక్కడ టమాటా చూసిండ్రా ఎంత మంచిగా అయిందో. ఇదిగోండి, ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకొంచెం ఒక 20% అనేది కాగాలి, మంచి కాలాల. అప్పుడు పొట్టు తీసుకుందాము. వెళ్ళిపోయి జారిపడుతుంది ఫ్రెండ్స్. ఇట్లాంటిది లేదు అనుకోండి, ఇంట్లో బజ్జీలు తీసుకునేది ఇది ఉంటది కదా ప్రతి ఒక్కరింట్లో, దీంట్లో పెట్టి ఇట్లా కాల్చుకోండి. ఓకేనా? అయినట్టుగా ఇట్లా పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ తీసి. ఇగోరి మంచిగా కాలే అనిపించింది. ఇవి తర్వాత కొంచెం చల్లారినాక నీళ్ళల్లో వేసుకొని పొట్టు తీసుకోవాలి. వీటిని చూడండి ఫ్రెండ్స్, కొంచెం అంత వాటర్ పోసి చల్లారిన తర్వాత పొట్టు తీసుకుందాం. జస్ట్ ఇందులో ఇట్లా కొంచెం అంత వాటర్, ఇట్లా పొట్టు వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన పొట్టు అంతా ఇట్లా తీసుకోవాలా. వీటిని వంకాయల్ని, టమాటాలని, ఎల్లిపాయలని అన్నిటిని పొట్టు తీసుకోవాలా. ఇప్పుడు చూసిండ్రా ఫ్రెండ్స్, ఈ టమాటాలు మాడిపోయినట్టు అనిపించినాయి కదా. పొట్టు తీసుకున్న తర్వాత చూడండి ఎంత మంచిగా వచ్చిందో పొట్టు, లోపల మంచిగా మెత్తగా ఉడికింది. సో వంకాయ కూడా చూడండి ఎంత మంచిగా కాలిందో. టమాటా మంచిగా కాలింది, లోపల వంకాయ కూడా మంచిగా చూడండి మంచిగా కాలింది కదా. ఇగో ఎల్లిపాయలు కూడా. సో ఇప్పుడు నేను పచ్చిమిర్చి కూడా మళ్ళీ కాలబెట్టుకుంటున్నాను అనమాట పొయ్యి మీద. ఇట్లా ఫస్ట్ ఎందుకు వాటితోని కాల్చుకోలేదంటే పచ్చిమిర్చి సన్నం ఉంటుంది కదా ఫ్రెండ్స్, మాడిపోతుంది అనేసి ఇప్పుడు నేను సపరేట్గా కాల్చుకుంటున్నా. అయితే ఈ పచ్చిమిర్చీలు కారానికి తగినట్టు, అంటే వంకాయలు టమాటాలు కొన్నే కాబట్టి నేను ఈ పచ్చిమిర్చి కూడా స్పైసీ ఎక్కువ ఉందని ఒక 5 తీసుకున్నాను అనమాట. మీకు ఒకవేళ చప్పగా ఉన్నాయి మా పచ్చిమిర్చి ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అట్లనే తిప్పుకోవాలి. ఇవి కూడా ఆల్మోస్ట్ మంచిగా కాలినాయి ఫ్రెండ్స్. ఇంకా పని చేద్దాము స్టవ్. వీటిని కూడా నీళ్ళలో వేసుకున్నా. జస్ట్ ఎంత వరకు ఇట్లా మనకు ఇది అంతా పోతుందో అంత ఇట్లా వాటర్లో వేసి అనుకోవడమే అంతే.
అబ్బబ్బబ్బబ్బబ్బా! పచ్చిమిర్చిని చూస్తుంటే నేను నిజంగా నాకైతే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఎంత కమ్మగా ఉంటదో. ఇంత మంచిగా కాలింది కదా! ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాం కదా! వీటన్నిటిని మనం ఒక చిన్న రోలులో, అంటే ఇది ఇట్లా ఒక చిన్న రోల్ తీసుకోండి. ఆ రోట్లో వేసుకొని కొంచెం కొంచెము ఉప్పు వేసుకోండి. వీటన్నిటికీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? కొంచెం కొంచెం వేసి దంచుకోండి. దంచుతున్నాం అన్నప్పుడు ఒక 2 చిటికెలంతా జీలకర్ర వేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా? అంతే. కొంచెం అంటే కొంచెమే. ఇదైతే దంచుకుంటేనే చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఒకవేళ మాకు రోలు లేదు అంటే కచ్చా పచ్చ మిక్సీ అయినా పట్టుకోండి, కానీ మరీ పేస్ట్ లాగా పట్టుకోకుండ్రి. చూడండి ఇట్లా ఫ్రెండ్స్. ఫైనల్గా చూసిండ్రా? ఇది ఇట్లా తెలుస్తుంది కదా, ఇది వంకాయ కారం అని. ఇట్లా ఈ మాత్రం దంచుకుంటే మనం కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్, ఇట్లా డాన్స్ చేస్తున్నప్పుడు ఆవాల జీలకర్ర ఎండుమిర్చి ఒక 2, కొంచెం అంటే కొంచెం మినపప్పు కూడా మంచిగా వేగుతున్నప్పుడు నా ఫేవరెట్ కళ్యామాకులు. అబ్బాబాబాబాబా! పోపు స్మెల్ అంటే ఎంత మందికి ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొత్తిమీర ఆకు కూడా నేను వేసుకున్నా. చాలా కమ్మగా ఉంటది స్మెల్ అయితే. ఫైనల్ గా ఇప్పుడైతే కొంచెం అంత పసుపు వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పసుపు కూడా కొంచెం అంత మంచిగా వేగిన తర్వాత, పచ్చివాసన లేకుండా అయిన తర్వాత, ఈ పసుపు మనం చేసుకున్న వంకాయ కాల్చిన పచ్చడిలో కలుపుకునుడే. రోటి పచ్చడిలో కలుపుకోవాలా, అంతే ఫ్రెండ్స్. ఈ పోపును మనం ఇప్పుడు ఇందులోకి వేసుకొని మంచిగా మిక్సీ చేసుకుందామే. మంచిగా కలుపుకోవాలా, అంతే. వంకాయ కాల్చిన పచ్చడి చూడుండుల్లా ఎంత కమ్మగా టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఇది పాతకాలం మా అమ్మమ్మ చేసిన వంట ఫ్రెండ్స్. నిజంగా తెలంగాణలోనైతే నిజంగా చాలా పాతకాలం నాడు నుండి వచ్చిన వంట ఇది. ఇట్లనే కాల్చి చేసుకోండి. ఎంత తినడానికి చూడ్డానికి మస్తు మస్తు అద్భుతంగా ఉంటది. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీరైతే ఎట్లొచ్చిందో ట్రై చేసి నాకైతే కామెంట్ చెప్పండి. ఓకేనా? అట్లనే ప్లీజ్ మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.